కృష్ణుడు పుట్టినప్పుడు కంసునికి దుష్టబుద్ధులంతా వచ్చాయి. At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts. ఆ దుష్టబుద్ధులు రాక పూర్వమే ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు. Prior to that, he was cautioned by ethereal voice. Kamsa, నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు. Your sister is going to beget a son who would kill you ultimately. కోపం వచ్చింది. He was very angry. అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు. Then he caught hold of the hand of his sister and about to kill her. కానీ వసుదేవుడు అడ్డు తిరిగి ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు. Vasudeva objected to that and said, what harm? అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు. I'll see to it that you will not be put to any harm. ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు. It was the ethereal voice declared that the 8th child will kill you. అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా? Do you believe those words? నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి. If you really believe that, wait till then. ఇంకా పెళ్లి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? Why do you want to kill her immediately after wedding? ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు. It's only the 8th born child who would kill you. కనుక నీ అంతకాలం నీవు కాచుకొని ఉంటుండు. So wait till that time. అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు. Don't commit this sin which is unjustifiable. అని చెప్పేటప్పటికీ When he said so, వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది. then he could have good thoughts at that moment. అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి. The good thoughts and bad thoughts will find their origin in human heart. కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు. Though he waited that long till the birth of the 8th child, ఎప్పుడు he was చూసినా not కానీ in ఎప్పుడు peace. పుడుతుందో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది. He was in constant worry when the 8th child is going to be born. ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు. For this child he went on killing all newborn babes in the ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు. In fact, he didn't keep up. భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది. He knows it's God's voice. అదే భగవంతుడు చెప్పిన మాట ఒక దాంట్లో నీవు నడుచుకున్నవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు? When he acts according to God's voice in one respect, why not in another point? దేవకీదేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు కానీ ఇంకెవరికి గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు. The God clearly said the child who would be born to Devaki Vasudeva would kill, not anybody else. మధ్యలో పుట్టినటువంటి యొక్క గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము? Why should he kill the children of other ఇది villages? భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా? Do you think that he has faith in God's word? లేదు. No. ఇది రాక్షస విశ్వాసమే. It is demonic feeling. కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి యొక్క దుర్భావంలో గురి అయిపోతున్నాడు. Because of the demonic temperament, man entertains evil traits and evil thoughts. కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి. We should follow God in total faith in whatever he says.